గామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జై శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మీకు పీపీటీ కనిపిస్తోందా పిక్చర్? కనిపిస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ. ఈ రోజు తిరిగి మీరందరూ మన క్లాసులకు జాయిన్ అయినందుకు ధన్యవాదములు. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. ఈరోజు మనం చదువుకుంటున్నది 11వ అధ్యాయం. హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, సో 10వ అధ్యాయం సారాంశము ఏం చెప్పుకున్నాం మనము? 10వ అధ్యాయం భగవంతుని యొక్క విభూతులు, భగవద్ విభూతి సారాంశాలు ఏంటి? అన్ని కారణములకు కారణము కృష్ణుడే అని 1వ శ్లోకం నుంచి 7వ శ్లోకంలో మనము తెలుసుకున్నాం అన్నమాట. సర్వకారణ కారణం, అన్ని కారణాలకు ప్రతి ఈ భౌతిక ప్రకృతిలో, భౌతిక ప్రకృతికి ఆధ్యాత్మిక లోకాలకు నేనే కారణము, అన్ని కూడా నా నుంచే వస్తున్నాయి అని, పుడుతున్నాయని భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. 1వ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు. నెక్స్ట్ 8వ శ్లోకం నుంచి 11వ శ్లోకములో భగవద్గీత సారాంశం అంటే చతుశ్లోకి. మీకు చెప్పాను కదా, గీతలో, భగవద్గీతలో చతుశ్లోకి ఇంపార్టెంట్ శ్లోకాస్ ఇవి. ఒక్క నిమిషం. సో 8th శ్లోకం నుంచి 11th శ్లోకం, 4 శ్లోకాలను చతుశ్లోకి భగవద్గీత అని అంటారనమాట. మీకు చెప్పాను, మొదట 6 అధ్యాయాలు కర్మయోగము, చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగము, సెంటర్లో ఉన్న 6 అధ్యాయాలు భక్తి యోగం. ఆ సెంటర్ లో ఉన్న 6 అధ్యాయాలలో ఈ 9-10 చాప్టర్లు ఇంకా సెంటర్ లో జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి, ఒక నగల పెట్టె చూసామనుకోండి, నగల పెట్టెలో మనము నగలు వాల్యుబుల్, చాలా చాలా విలువైనవి నగలు. ఆ విలువైనవి మనము జాగ్రత్తగా సేఫ్ గా మనం మధ్యలో పెట్టింటాం. పైనది ప్రొటెక్షన్ కోసమే, కిందిది ప్రొటెక్షన్ కోసమే. అలా మధ్యలో నగలను జాగ్రత్తగా పెట్టి ఉంటాం అన్నమాట. సో అలా ఈ భగవద్గీతలో ఉన్న మొత్తానికి జిస్ట్ భక్తి యోగము అనే ఇంపార్టెంట్ చాప్టర్ లో సెంటర్ లో ఉన్నది అనమాట భగవద్గీతలో. అందులో మధ్యలో ఉన్నవి ఆ చాప్టర్ల మధ్యలోకి వస్తాయి అన్నమాట. ఈ 10వ అధ్యాయం 8వ శ్లోకం, 10వ నుంచి 10వ అధ్యాయం 11వ శ్లోకం వరకు. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, భగవంతునితో మనకున్న సంబంధం ఏంటి, సంబంధ, అభిదయ, ప్రయోజన అని 3 పాయింట్ల గురించి చెప్తారనమాట. అవి మనము డీటెయిల్ స్టడీలో చూద్దామని. సంబంధ, అభిదయ, ప్రయోజన. సంబంధం, మనకు భగవంతునికి సంబంధం ఏంటి, ఆ సంబంధం ఉన్న తర్వాత ఆ సంబంధాన్ని మనం ఎలా పెంచుకోవచ్చు, దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి, ఈ 4 శ్లోకాలలో అవి మనకు చెప్తున్నారనమాట. చూడండి, 10వ అధ్యాయం 8వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతోంది. ఇది చతుశ్లోకి భగవద్గీత. 8వ శ్లోకం ఏంటి అంటే, అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వాం భజంతే మాం భూధా భావ సమాన్విత. సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము. సో భగవంతుడు ఓన్లీ ఈ భౌతిక లోకాలకు ఒకటే కాదు చెప్తున్నది మూలమని, ఆధ్యాత్మిక లోకాలకు కూడా మూలము నేనే అని అంటున్నారు అనమాట. సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది, దీనిని పరిపూర్ణంగా ఎరిగిన బుద్ధిమంతులు నా భక్తియుత సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు. సో ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో, అన్నిటికీ భగవంతుడే మూలము అని అర్థం చేసుకుంటారో,
అలాంటి బుద్ధిమంతులు నన్ను హృదయపూర్వకంగా పూజిస్తారు అని చెప్తున్నారు. అదే కంటిన్యూషన్ అనమాట. 9th శ్లోకము, 10th శ్లోకం, 11th శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ శ్రీకృష్ణుని అర్థం చేసుకున్న భక్తులు, వాళ్ళు 12వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు ఎవరు అర్థం చేసుకుంటారు, వాళ్ళ యొక్క థింకింగ్ ఎలా ఉంటుంది, నడవడిక ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తారు, అదన్నీ ఉన్నాయన్నమాట ఈ శ్లోకాలలో. నెక్స్ట్ ఎక్కడ చూసినా కృష్ణుడే. 20వ శ్లోకం నుంచి 42వ శ్లోకంలో ఎక్కడ చూసినా భగవంతుడే. అవి మనం చూసాం కదా. ఆ నీటి మీకు దాహం తీర్చే నీటిని నేను, తర్వాత వేడిని ఇచ్చే సూర్యుని నేను. సో చెప్తున్నాడు కదా. ఒక ఎగ్జాంపుల్ చదువుతానుండండి. 20వ శ్లోకం నుంచి 42వ శ్లోకంలో మధ్యలో ఒక 2-3 శ్లోకాలు మీకు చదువుతాను. ఆయుధములలో నేను వజ్రాయుధమును, గోవులలో నేను సురభిని నిన్న చదివి చెప్పాను. సంతానోత్పత్తి కారణములలో నేను ప్రేమ దేవత అయిన మన్మధుడిని, సర్పములలో నేను వాసుకిని. నెక్స్ట్ 29వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నాగులలో నేను అనంతుడను, జలవాసులలో నేను వర్ణదేవతను, పితృదేవతలలో నేను ఆర్యముడును, నియమాలను అమలు పరిచే వారిలో నేను మృత్యుదేవత అయిన యముడను. 30వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? దితి అదితి ఇద్దరు, 30వ శ్లోకంలో దైత్య దానవులలో నేను భక్త ప్రహ్లాదులను, అనిచే వాటిలో నేను కాలమును, జంతువులలో నేను సింహమును, పక్షులలో నేను గరుత్మంతుడను. సో అన్ని ఏదైతే బెస్టో, ఏవైతే బలమైనవో అవన్నీ కూడా భగవంతుడే అని చెప్తున్నారు అనమాట. పవిత్రము చేసే వాటిలో నేను గాలిని, శస్త్రధారులలో నేను రాముడిని, చేపలలో నేను సొరచేపను, ప్రవహించే నదులలో నేను గంగా నదిని. 32వ శ్లోకం. సమస్త సృష్టిలకు నేనే ఆది అంతము మధ్యము కూడా అయి ఉన్నాను. విద్యలన్నిటిలోనూ నేను ఆధ్యాత్మిక విద్యను, తార్కికులలో నేను కడపటి సత్యమును. చూడండి, ప్రతి ఒక్కటి నేను అని భగవంతుడు ఈ ఆధ్యాత్మిక లోకాల్లో ఉన్న, భౌతిక లోకాల్లో ఉన్న అన్నిటికీ కారణం నేనే 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 అని భగవంతుడు తన గురించి తాను చెప్తున్నాడు. సో ఆయన చెప్తేనే మనం అర్థం చేసుకోగలము ఆయన యొక్క విభూతులు ఏంటి, ఆయన యొక్క ఆపులెన్సెస్ ఏంటి అనేది. మనకు ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఆ వ్యక్తే చెప్పాలన్నమాట. అప్పుడు A to Z మనకు తెలుస్తుంది. అన్ని పర్సనల్వి అన్ని మనకు తెలియకపోవచ్చు బయట ఉన్న వ్యక్తికి, పక్కలో ఉన్న వ్యక్తికి. కానీ ఆ వ్యక్తే చెప్పాడు అనుకోండి, అన్ని కరెక్ట్ గా చెప్పగలడు. అలా భగవంతుడు తన గురించి తాను అన్ని చెప్తున్నాడు అనమాట. ఇది 10వ అధ్యాయంలో మనము తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు 11వ అధ్యాయము విశ్వరూపము, భగవంతుని యొక్క విశ్వరూపము. ఇక్కడంతా ఆడియో చెప్పాడు, అన్ని రేడియోలో విన్నట్టు విన్నాడనమాట అర్జునుడు. ఏంటి, జంతువుల్లో సింహంను నేను, భక్తులలో ప్రహ్లాదుని నేను, నదులలో గంగా నదిని నేను, అలా అన్ని చెప్పాడు కదా. అంటే ఆడియో భగవంతుడు చెప్తుంటే ఈయన విన్నాడు అనమాట. కానీ ఇక్కడ వీడియో కూడా చూపిస్తున్నాడు, విశ్వరూపం చూపిస్తున్నాడు. అధ్యాయం 11వ అధ్యాయంలో. మ్యూట్లోకి వెళ్ళండి. ఓకే, 11వ అధ్యాయం ఏంటో చూద్దాం. సో 11వ అధ్యాయం సారాంశము. సో మెయిన్ పాయింట్స్ ఏమేమి కవర్ చేస్తున్నారు? ఫస్ట్ 1వ శ్లోకం నుంచి 4వ శ్లోకం వరకు అర్జునుని అభ్యర్థన, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఏం రిక్వెస్ట్ చేసుకుంటున్నాడో చూద్దాము. అది 11.1 నుంచి 11.4 వరకు కవర్ అవుతోంది ఆయన రిక్వెస్ట్. నెక్స్ట్ విశ్వరూపం చూపిస్తున్నాడు భగవంతుడు. 5వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు విశ్వరూపమే. విశ్వరూపంలో అదే చెప్పాను కదా ఇందాక,
10th చాప్టర్ అంతా ఆడియో అయితే ఇదంతా వీడియో. విశ్వరూపము గాంచుతున్నాడు అర్జునుడు, తన కల్లారా తను చూస్తూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ అర్జునుడి ప్రార్థనలు. సో ఈ విశ్వరూపం చూసేసిన తర్వాత అర్జునుడికి భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవైనవి, ఎంతటి గొప్ప వ్యక్తి ఈయన అనేది అర్థమైపోయింది. అక్కడ ప్రార్థనలు స్టార్ట్ చేసేసాడు. అంతవరకు కూడా అంటే మనకు 2వ అధ్యాయంలోనే ఎప్పుడైతే అర్జునుడు భగవంతునికి శరణాగతి వేడుకున్నాడో అప్పుడే భగవంతుణ్ణి గురువుగా స్వీకరించాడు అర్జునుడు. ఇప్పుడు ఈ క్షణం నుంచి నువ్వు నాకు గురువు, నేను నీకు శిష్యుణ్ణి. కృష్ణ, నాకు నువ్వు తరుణోపాయం చూపించు, నేను ఏం చేయాలో నాకు సలహా ఇవ్వు అని అక్కడే మనకు 2వ అధ్యాయం 7వ శ్లోకంలోనే శరణాగతి వేడుకున్నాడు. అంతవరకు కానీ అంటే అంత సీరియస్నెస్ లేకపోయిందన్నమాట అర్జునుడిలో. ఎందుకనంటే సమకాలీనుడు, ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకే ఏజ్ అర్జునుడికి కృష్ణునిది. ఆ తర్వాత బంధుత్వం ఒకటి ఉంది, బావమరుదులు అవుతారు. తర్వాత స్నేహితులు కూడా ఒకరికొకరు సఖా అని పిలుచుకుంటూ ఉంటారు, ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు అక్కడ సీరియస్నెస్ అనేది రావు, సీరియస్ టాక్ అనేవి జరగవు అన్నమాట. ఇక్కడ ఈయన విశ్వరూపం చూసేటప్పటికి ఈయనకు తల పేలిపోయింది. ఇంత ఉన్నది ఆ కృష్ణుని వెనకాల, ఇంత గొప్పవాడా ఈయన అనేసి. సో అప్పుడు ప్రార్థనలు మొదలు పెట్టాడు అర్జునుడు. సో భగవంతుడు ఎంతటి గొప్పవాడు అని అర్థమైంది. సో అక్కడ చూడండి, ఇక్కడ కూర్చున్నాడు చూడండి, కాళ్ళ దగ్గర కూర్చొని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు అర్జునుడు. అది 15వ శ్లోకం నుంచి 45 శ్లోకం వరకు ప్రార్థనలే, అర్జునుడి యొక్క ప్రార్థనలు. నెక్స్ట్ 46 నుంచి 55. సో ఇది కూడా పెద్ద చాప్టర్. సో 55 వరకు ఉన్నాయి. 2 and 4 చేతులు. సో భగవంతుడు చతుర్భుజ ఫామ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, ద్విభుజ ఫామ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు. 2 చేతులు 4 చేతులు. అది 46 నుంచి 55 వరకు కవర్ అయింది అనమాట. సో చూద్దాం, డీటెయిల్డ్ గా వెళ్దాం లోపలికి. అభ్యర్థన 1వ శ్లోకం నుంచి 4వ శ్లోకం వరకు. సో ఏమేమి విన్నపిస్తున్నాడు అభ్యర్థనలో, ఏమి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు అర్జునుడి అంటే ఇక్కడ ఆ రిక్వెస్ట్ లో మనకు కనిపిస్తుంది. ఆ శ్లోకాలలో మనకు ఎక్కడి నుంచి 1వ శ్లోకం నుంచి 4వ శ్లోకం వరకు ఉన్నది కదా అభ్యర్థన, అర్జునుడి యొక్క అభ్యర్థన. ఆ అభ్యర్థనలో మనకు అర్జునుడి యొక్క మనస్తత్వము తెలుస్తుంది. తర్వాత విశ్వరూపం కోసం అభ్యర్థన. సో నీ విశ్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను కృష్ణ అని అభ్యర్థిస్తున్నాడు. నెక్స్ట్ భగవంతుడు స్వతంత్రుడు అనేది అర్థం చేసుకున్నాడు విశ్వరూపం చూసిన తర్వాత. సో ఈ పాయింట్స్, ఈ అవగాహన 1వ శ్లోకం అర్జునునికి 1వ శ్లోకం నుంచి 4వ శ్లోకంలో కనిపిస్తుంది అన్నమాట. చూడండి అర్జునుడి మానసిక స్థితి 1వ శ్లోకంలో. అయనేషు చ సర్వేషు యథా భాగామవస్థితః భీష్మమేవాభిరక్షంతు భవతః సర్వ ఏవ హి. అనువాదము: అర్జునుడు పలికెను, ఈ పరమ రహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు దయచే నాకు చేసిన ఉపదేశములు శ్రవణం ద్వారా ఇప్పుడు నాకు నా మోహము తొలగిపోయినది. ఒక్క నిమిషము, ఇవి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగుకు కొంచెము స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. బుక్ లోనే డైరెక్ట్ చదివేస్తాను, ఈజీగా ఉంటుంది. అర్జునుడు పలికాడు, ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను గురించి నీవు కరుణతో నాకు చేసిన ఉపదేశాలను వినడం ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయింది. అది వినడం వల్ల లాభం ఏంటి అనేది ఇంకొకసారి అర్థమవుతోంది. పోయిన చాప్టర్ లో కూడా 10వ అధ్యాయంలో కృష్ణుడు ఒక ప్లేస్ లో చెప్తున్నాడు స్టార్టింగ్ లో, నేను నీకు నా గురించి చెప్తున్నాను, నా విభూతుల గురించి చెప్తున్నాను అర్జున, నువ్వు నాకు ప్రియ సకుడివి కాబట్టి నీకు చెప్తున్నాను, విడమర్చి
ఆ, విను. మేడం ఆ, మాతాజీ ఇది చెప్పండి. ఒకటో అధ్యాయంలో మాతాజీ 11 శ్లోకం కదా మేడం? ఒకటో ఒకటో అది రాంగ్ గా అధ్యాయంలో ఉంది, 11 కదా శ్లోకం మేడం? వేరేగా ఉంది. మేడం 11వ అధ్యాయం 1వ శ్లోకం. ఒకటో ఓకే కొంచెం అధ్యాయం ఓకే, తేడా ఆ ఉంది మేడం. శ్లోకం వేరేగా ఉంది. కరెక్ట్, శ్లోకం వేరేగా ఉంది. వేరేగా ఉంది. అవును. అనువాదం కరెక్ట్ గానే అనువాదం పెట్టినారు. కరెక్ట్ గానే ఉందండి. శ్లోకం వేరేగా పెట్టినారు. అదే అందుకే అవునవును. చేంజెస్ 11లో ఉంటాయి. 11 మేడం ఇది. ఆ 11లో సో ఒకటో అధ్యాయం. 1.11 వేసేసారనమాట. అవును. అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ పద్మా మాతాజీ, గుర్తు చేసినందుకు. సో ఆ అర్జున ఉవాచ, ఇక్కడ అట్లయితే ఈ శ్లోకమే చదువుతాముండండి. విశ్వరూపము అర్జున ఉవాచ మదనుగ్రహం. మదానుగ్రహాయ పరమం గుహ్యామధ్యాత్మ సంజితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు పలికాడు, ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను గురించి నీవు కరుణతో నాకు చేసిన ఉపదేశాలను వినడం ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయింది. సో అది వినడం వల్ల ఇక్కడ అర్జునుడి యొక్క మోహము అనేది తొలగిపోయింది. సో పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను గురించి, సో ఆ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయములు అనేవి ఒక గురువు దగ్గర మనము శ్రద్ధగా వినడం వల్ల మనకు ఉన్న ఈ కామ మోహ మద మాత్సర్య ఈ కల్మషాలన్నీ ఏవైతే మనసుల్లో ఉంటాయో హృదయంలో, అవన్నీ కూడా తొలగిపోతాయి. సో అర్జునుడు అదే చెప్తున్నాడు, నేను మోహంతో నిండిపోయింది నా హృదయం అంతా, ఆ మోహం అనేది తొలగిపోయింది నీ యొక్క ఆధ్యాత్మిక విభూతులు వినడం వల్ల అని చెప్తున్నాడు అనమాట. మోహం పోయింది, పూర్తి సంతృప్తి అనేది జరిగింది. అర్జునుడి యొక్క మానసిక స్థితి అలా ఉందన్నమాట. సో పూర్తి సంతృప్తితో ఉన్నాడు అర్జునుడు. సో ఇక్కడ 10 అధ్యాయాలు విన్న తర్వాత అర్జునుడు లొంగిపోయాడు. 11వ అధ్యాయంలో లొంగిపోయాడు. సో మనము ఇంకా వేచి ఉండాలా? సో భగవంతుడు అఫ్ కోర్స్ మనది ఇంకా క్లుప్తంగా పైన చెప్పుకుంటున్నాం అనుకోండి, డీటెయిల్డ్ గా వెళ్ళామనుకోండి, శ్లోక బై శ్లోక మనకు అర్థమైపోతుంది. 10 అధ్యాయాలు 10 అధ్యాయాలు విన్న తర్వాత అర్జునుని యొక్క మనస్థితి ఎలా ఉందో అలాంటి మనస్థితికి మనం కూడా చేరుకోవాలి. సో అదే మన గోల్ అయి ఉండాలి. సో అందుకే భగవంతుడు ఈ సీక్రెట్ నాలెడ్జ్ ని ఓపెన్ గా మనకు వివరించి చెప్తున్నాడు అనమాట. గుహ్యం, రాజగుహ్యం, రాజవిద్య రాజగుహ్యం, ఇది కింగ్ ఆఫ్ నాలెడ్జ్. తర్వాత పరమ గుహ్యమైనది, సీక్రెట్ అయినది. అవన్నీ ఎందుకు చెప్తున్నారు మనకు అని అంటే, ఎలాగైతే అర్జునుని యొక్క మనస్థితి విన్న తర్వాత మనస్థితి తనలో ఉన్న మోహము అన్ని తొలగిపోయాయో, ఎలా సంతృప్తి పొందాడో అలా కూడా మనలో ఉన్న ఈ కల్మషాలన్నీ కూడా తొలగిపోవాలి. సో అందుకు మనకు ఆ సీక్రెట్ ని ఓపెన్ చేసి మనకు విడమర్చి చెప్తున్నారనమాట. నెక్స్ట్ 11వ అధ్యాయం 3వ శ్లోకం. ఇది కరెక్ట్ గానే పెట్టారు శ్లోకం. ఏవమేతాత్యదాత్త త్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపమైశ్వర్యం పురుషోత్తమా. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవు వర్ణించున్నట్లుగా నీ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగినను. నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితువో నేను గాంచగోరుచున్నాను. నీ యొక్క ఆ బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించగోరుదును. సో ఇక్కడ నీ యొక్క ఎలా నువ్వు బ్రహ్మాండంలోకి ఎంటర్ అవుతావు, ఈ విశ్వం నందు ఎలా ప్రవేశిస్తావు, నువ్వు ఇలా ప్రవేశిస్తావు. ఆ తర్వాత ప్రళయం జరిగినప్పుడు ఏవైతే సృష్టించబడ్డాయో అవన్నీ కూడా, ఆ భూగోళాలన్నీ కూడా మరి తిరిగి భగవంతునిలోకి ఎంటర్ అయిపోతాయి. అవన్నీ కూడా నేను నేను దర్శించాలనుకుంటున్నాను కృష్ణ అని అడుగుతున్నాడు అనమాట. సో విన్నాడు కదా, విన్నది ఇప్పుడు నాకు చూపించు అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు.
అర్జునుడు వినయం చూపిస్తున్నాడు. ఓకే. వినయం చూపించడం వల్ల ఏంటి? వినయం ఇతరుల మనస్సులను కరిగించగలదు మరియు వారి హృదయాలలో స్థానం పొందగలదు. అహంకారం పోటీ స్ఫూర్తిని పెంచుతుంది. సో అహంకారం అనేది ఉండకూడదు. నువ్వంటే ఎంత అన్నట్టు ఉండకూడదు అన్నమాట. వినయముతో విధేయతతో మనకు 4వ అధ్యాయంలోనే ఉన్నది. వినయం అనేది చాలా చాలా పవర్ఫుల్ వెపన్. ఒక ఏమంటారు, ఆయుధం వినయము విధేయత అనేది. సో ఆ వినయము విధేయతతో మనము ఎన్నో గెలుచుకోవచ్చు అని చెప్పొచ్చు. సో వినయము ఇతరుల మనస్సులను కరిగించగలదు మరియు వారి హృదయాల్లో స్థానం పొందగలదు. సో మనము పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు మనం వినే ఉంటాము. సో మనము మంచిగా వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోమని చెప్పి నీళ్లు ఆఫర్ చేసి ఆ తర్వాత పాలు, మజ్జిగ, ఎండాకాలం అయితే మజ్జిగ, జ్యూసులు ఇలాంటివన్నీ ఆఫర్ చేసి మంచిగా మాట్లాడామనుకోండి బాగోగుల గురించి. సో ఎంత ఎంత మంచిగా బాగా మాట్లాడిస్తున్నాడు ఈ అబ్బాయి, చాలా వినయవంతుడు, విధేయవంతుడు అని మెచ్చుకుంటారు. అదే సరిగ్గా వీడికి మాట్లాడలేదనుకోండి, ఎలాగ వాళ్ళు అడిగిన క్వశ్చన్కు మనం సరిగ్గా ఆన్సర్ చెప్పలేదనుకోండి, పిల్లలు వీడు చాలా పొగురుబోతులాగా ఉన్నాడే, వీనికి అహంకారము హెడ్ వెయిట్ ఎక్కువగా ఉన్నట్టుందే అనేసి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడిపోతుంది. సో అదే చెప్తున్నారు మనకు 4వ అధ్యాయంలో కూడా గురువుని ఎలా అప్రోచ్ అవ్వాలి, గురువుని ఎలా మనము గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏ మూడ్తో వెళ్ళాలి అనేది మనకు 4th చాప్టర్లో చెప్తున్నారు. వినయముతో విధేయతతో పరిప్రశ్నలు వేస్తూ ఆ గురువు దగ్గర మనము ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవాలి అని చెప్తున్నారు. సో వినయం అనేది చాలా అది ఒక ఆయుధం లాంటిది. ఇక్కడ అంటే భగవంతుడు గురించి ఆ భగవంతుని యొక్క గొప్పతనము విన్న తర్వాత అర్జునుడు వినయముతో ఆయన్ను ప్రార్థిస్తున్నాడు అనమాట. సో నాకు నీ యొక్క విశ్వరూపమును చూపించు అని అభ్యర్థిస్తున్నాడు వినయంతో. సో ఆ వినయంతోటి ఆ యొక్క ప్రవర్తనతోటి భగవంతుని యొక్క మెప్పు పొందాడు అర్జునుడు. అవగాహన, మనము దేవునికి ఆజ్ఞాపించలేము, కానీ శరణాగతి మరియు భక్తి అతని దయ కోసం ఒక పాత్ర కావచ్చు. దేవుడు తనని అతనికి అప్పగించాడు. సో భగవంతుడు గొప్పవాడు మనకు తెలుసు. భగవంతుడును మనము ఆర్డర్ చేయలేము. భగవంతుడిని అదే 2 days బ్యాక్ కూడా చెప్పాను కదా, భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడిని నువ్వు చూపించగలవా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. భగవంతుడిని చూపించగలవా నువ్వు? మీ భక్తులకందరికీ భగవంతుడు కనిపిస్తాన్నాడా? అక్కడ ఉన్నది ఒక రాయి విగ్రహము. సో ఎక్కడ చూస్తున్నారు మీరు భగవంతుడు అని అడుగుతూ ఉంటారనమాట. సో భగవంతుడు చూపిస్తున్నావా అని అడుగుతున్నావే, ఇన్ కేసు భగవంతుడు నీ ముందర ప్రత్యక్షం అవ్వడానికి నీకున్న అర్హత ఏంటి? నీకు చూడగలిగిన అర్హత ఉన్నదా? అది క్వశ్చన్ మనం వేసుకోవాలి. ఇంకొకటి, నువ్వు భగవంతుడిని నువ్వు నా ముందర ప్రత్యక్షమై అవ్వు, నువ్వుంటే నాకు కనిపించు అని మనము ఆర్డర్ చేయలేము, ఆజ్ఞాపించలేము. నువ్వు వినయముతో విధేయతతో భగవంతుని యొక్క సేవ చేసి భగవంతుని యొక్క మెప్పు పొంది భగవంతుని యొక్క దృష్టి నీ సేవతో భగవంతుని యొక్క దృష్టి నీ మీద పడేలాగా చూసుకోవాలి. సో అప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుడు అనేవాడు కనిపిస్తాడు. సో ఎవరైతే ప్యూర్ డివోటీస్ ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్క పనిలో కూడా భగవంతుడిని చూడగలరు. వాళ్ళు ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క పనికి వచ్చిన ఫలితంలో, ప్రతి ఒక్క దాంట్లో కూడా భగవంతుడిని వాళ్ళు కాంచగలరు. సో ఆ అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట ప్యూర్ డివోటీస్ కు. సో ఎవరైతే ఇలా క్వశ్చన్ వేస్తూ ఉంటారో వాళ్ళకు అహంకారంతో కళ్ళు కప్పబడిపోయి ఉంటాయి, భగవంతుడు కనిపించడు వాళ్ళకు. సో మనం దేవుణ్ణి ఆజ్ఞాపించలేము, కానీ ఎప్పుడైతే శరణాగతి వేడుకుంటే భక్తితో దయ కోసము భగవంతుడే
ఆటోమేటిక్ గా ఆయన యొక్క దయ, కరుణ దృష్టి మన మీద పడుతుంది అనమాట. సో అలా మనం మెప్పించాలి. ఇక్కడ చూడండి, హనుమంతుడు రామదాసు అంటారు హనుమంతుడిని. సో దాసుడు ఆయన ఒక సేవ చేసే రాము యొక్క మనస్సు గెలుచుకున్నాడనమాట. ఆయన రాముని ఎల్లప్పుడూ ఏంటి వనవాసంలో ఉన్నప్పుడైతే ఎక్కడా వదలకుండా రాముని వెనకాలే ఉంటూ సేవ చేసుకోవడం వల్ల ఈయన హృదయంలో, హనుమంతుని యొక్క హృదయంలో రామ సీత ఇద్దరు, సీతారాములు ఇద్దరు కూడా ప్రత్యక్షమయ్యేలాగా చేసుకున్నాడు అనమాట. ఒక్క సేవతోనే, సేవ వల్లనే ఆయన మెప్పు పొందాడు. నెక్స్ట్, సో ఆయన చిరంజీవి అని కూడా అంటారు హనుమంతుడు చిరంజీవి. ఆయన ఇప్పటికీ కూడా ఉన్నాడు, ఆయన చిరంజీవి అయి ఉన్నాడు. తర్వాత ఎక్కడైతే శాస్త్రాలలో ఉంది, భాగవతము అలా శాస్త్రాలలో ఉంది, ఎక్కడైతే రామాయణము గురించి, హరినామము గురించి గ్లోరీస్ చెప్తూ ఉంటారో, కీర్తిస్తూ ఉంటారో, భజనలు కీర్తనలు జరుగుతూ ఉంటాయో అక్కడ ప్రత్యక్షమైపోతాడంట హనుమంతుడు. సో అలా ఈ భూమి పైన భౌతిక ప్రపంచం పైన ఎన్ని సంవత్సరాలైతే భగవంతుని యొక్క నామజపము, భగవంతుని యొక్క కీర్తి గురించి చెప్పే భక్తులు ఉంటారో అన్ని సంవత్సరాలు హనుమంతుడు ఉంటాడంట. రాముని కీర్తి నడిచినన్ని రోజులు హనుమంతుడు ఉంటాడు. సో అదే అన్నమాట ఆయనకు వచ్చిన వరం. అది ఎలా సంపాదించగలిగాడు? ఒక్క వినయముతోటే, భక్తితోటి, భగవంతుని యొక్క సేవ చేసి, భగవంతునికి శరణాగతి వేడుకొని, పాద సేవ చేసి ఆ గెలుపు పొందాడనమాట. నెక్స్ట్, విశ్వరూప అభ్యర్థన, ఆశ కల్పించడానికి కృష్ణుణ్ణి అంగీకరించని వారికి, సో ఎవరైతే కృష్ణుణ్ణి భగవంతుడు అని యాక్సెప్ట్ చేయరో, భగవంతుడు అని ఎవరైతే అంగీకరించారో వాళ్ళకు ఈ విశ్వరూప దర్శనము చూపించడం వల్ల, దీని గురించి చెప్పడం వల్ల వాళ్ళలో ఆశ అనేది కల్పించచ్చు. ఎస్, కరెక్ట్ ఏమో. కృష్ణుడు భగవంతుడు, లేకపోతే ఇవన్నీ కూడా ఎలా ఇంత విశ్వరూపంలో ఇవన్నీ ఉన్నాయి అని అంటే, ఆయన రూపం ఇలా ఉందంటే ఆయన భగవంతుడు అని వాళ్ళు ఒప్పుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, సాధారణ వ్యక్తులుగా భావించే వారికి, సో కృష్ణుడు సాధారణ వ్యక్తి. నాకు ఎలా అయితే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయో అలాగే కృష్ణునికి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. కాకపోతే కొన్ని మిస్టికల్ పవర్స్ ఎక్కువగా ఉన్నాయి, మాయమంత్రాలు అలాంటివి ఎక్కువ, మ్యాజిక్లు జిమ్మిక్లు అలాంటివి ఉన్నాయి అంతే. ఆయన కూడా మామూలు మనిషి అన్నట్టు కొంతమంది అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్లకు ఈ భగవంతుని యొక్క విశ్వరూపం అనేది పాఠం చెప్తుంది అన్నమాట. అవగాహన, భగవంతుడు నిత్య సర్వశ్రేష్ఠుడు, మనము శాశ్వతంగా అల్పులము. సో మనం ఎప్పుడూ కూడా అల్పులమే. మనం భగవంతునిగా ఉండేందుకు ప్రయత్నించకుండా భక్తునిగా ఉండేందుకు ప్రయత్నిద్దాము. సో మనము భగవంతుడు మనము ఏమంటారు, భోక్త మనము కాదు, భగవంతుడు యజమాని, మనము దాసులము. భగవంతుడికి మనము భక్తులుగా ఉండాలి. భగవంతుడే అన్నిటినీ నడిపేవాడు, మనము నడిపే వాళ్ళం. భగవంతుడు నడిపిస్తుంటే మనం నడుస్తున్నాం అంతే. ఈవెన్ అది అంటారు కదా, భగవంతుని ఆజ్ఞ లేనిదే గడ్డి పోచ కూడా కదలదు అని అంటారు. సో భగవంతుడి హస్తం అనేది ప్రతి ఒక్క కదలికలోను, ప్రతి ఒక్క పనుల్లోనూ ఉంది. కానీ అది మనం అర్థం చేసుకోవట్లేదు, మనమే చేస్తున్నట్టు బిల్డప్లు ఇస్తూ ఉంటాం అన్నమాట. అది నా వల్లనే జరిగింది, నేనే చేశాను ఆ పని, నా తెలివితోనే అది జరిగింది. సో నేను అక్కడ లేకపోయింటే అది ఆ పని ఎవరు చేయడానికి కుదిరేది కాదు. నా తెలివి, నాకున్న బుద్ధి, ఇలా
మనము నేను చేశానని క్రెడిట్స్ మనం తీసుకుంటూ ఉంటాము. కానీ భగవంతుడు ఒక కనుసైగతోటి మనకున్న శక్తిని కూడా మొత్తం లాగేసుకోగలడు. కనుసైగతోటి మనం లేకపోయినా ఆ పని జరిపించగలడు. విశ్వరూపం 7వ శ్లోకంలో చెప్తున్నారు. ఏంటది? గూఢాకేశ నీవు చూడగోరు. గూఢాకేశ అంటే అర్జునుని సంబోధిస్తున్నాడు కృష్ణుడు. నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఒక్క మారుగా గాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మీయు భవిష్యత్తున ఒక్క నిమిషం, 7వ శ్లోకం కదా. ఓ అర్జున, నీవు చూడగోరేదంతా నా ఈ దేహంలోనే తక్షణమే చూడు. ఇప్పుడు నీవు చూడగోరే దేనినైనా, భవిష్యత్తులో నీవు చూడాలనుకునే దేనినైనా ఈ విశ్వరూపము నీకు చూపుతుంది. కదిలేవి కదలనివి సమస్తము పూర్తిగా ఇక్కడే ఒకే చోట ఉన్నాయి. ఇక్కడ చూడండి చెప్తున్నాడు కృష్ణ. ఏం చెప్తున్నాడు? నువ్వు చూడగోరే దేనినైనా, తర్వాత భవిష్యత్తులో నువ్వు చూడాలనుకునే దేనినైనా, అంటే భవిష్యత్తులో ఏమి జరగబోతోందో కూడా ఇప్పుడు విశ్వరూపంలో నువ్వు చూడొచ్చు అని చెప్తున్నారు. భూత, వర్తమాన, భవిష్యత్తు ప్రతి ఒక్కటి కూడా భగవంతునికి తెలుసు. అదే చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడికి. నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావో అవన్నీ కూడా ఈ విశ్వరూపంలో కనిపిస్తాయి చూడు. ఈ రోజు వరకే కాదు, నువ్వు భవిష్యత్తులో ఆఫ్టర్ 1 year లేకపోతే ఆఫ్టర్ 10 years కూడా ఏమి జరుగుతుందో కూడా ఇక్కడ నువ్వు గాంచగలవు. ఈ విశ్వరూపంలో నువ్వు గాంచగలవు. పూర్తిగా ఇక్కడే ఒకే చోట చూడగలవు అని అంటున్నాడు అనమాట. సో విశ్వరూపం వల్ల మనకు భగవంతుని యొక్క స్వరూపము, అదృశ్యము, తర్వాత కృష్ణుని దయతో మాత్రమే చూడగలము. అహంకారంతో చూడలేము, భక్తితో చూడగలము. అర్జునుడి సాటి లేని స్థితి. సో అర్జునునికి ఏదైతే విశ్వరూపం చూపిస్తున్నారో, అంటే ఆ విశ్వరూపమును చూడడానికి అర్జునునికి పర్మిషన్ ఇచ్చాడు. అర్జునుని ఎన్నుకున్నాడంటే అర్జునుడి యొక్క స్థానం ఎంతటి గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. సో విశ్వరూపము ఎవరికి తెలియదు, ఎవరికి చూడలే. విశ్వరూపము కృష్ణుడు ఎవరికి చూపించాల. భగవద్గీత ప్రకారము ముగ్గురికి మాత్రం విశ్వరూపం చూశారు. ముగ్గురు మాత్రం చూశారు. ఒకటి అర్జునుడు, ఇంకొకటి సంజయుడు. సో సంజయుడు కూడా అక్కడ ధృతరాష్ట్ర ప్యాలెస్ లో కూర్చొని ఉన్నాడు కదా. ధృతరాష్ట్ర ప్యాలెస్ లో కూర్చుని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఏమేం జరుగుతుంది కురుక్షేత్రంలో అనేసి. సో కురుక్షేత్రంలో జరుగుతున్నది సంజయునికి కూడా తన యొక్క సంజయుని యొక్క గురువు గారైన వ్యాస భగవానుని వల్ల ఆయనకు ఆ దివ్య దృష్టి కలగడం వల్ల ప్యాలెస్ లోనే కూర్చొని ఉంటూ కురుక్షేత్రంలో జరిగినవి గాంచగలుగుతున్నాడు అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ అర్జునునికి చూపించాడో ఈ ఏమంటారు విశ్వరూపము, అప్పుడు సంజయుడు కూడా చూశారు. సంజయుడుకు గాంచగలిగాడు, అర్జునుడు గాంచగలిగాడు విశ్వరూపము. ఇంకొకరు ఉన్నారు, ఎవరు చెప్పండి? పద్మజామాత కరెక్ట్ చెప్పారు. యశోద కృష్ణుడు మన్ను తిన్నాడని బలరాం కంప్లైంట్ చేస్తే, మన్ను తిన్నావా కృష్ణ అంటే, నేను మన్ను తినలా అని అంటాడు. ఏది నోరు చూపించు, నోరు ఓపెన్ చేసి చూపించు అని అంటే నోరు ఓపెన్ చేస్తాడు. అప్పుడు నోరు ఓపెన్ చేస్తే బ్రహ్మాండం మొత్తం కనిపిస్తుంది ఆవిడ కృష్ణుడి నోట్లో. సో ముగ్గురికి మాత్రమే చూపించాడంట. సో అర్జునుడి యొక్క స్థానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు, ఆయన స్థితి. తర్వాత ఏంటిమా? సో కృష్ణుడు అన్ని సంబంధాలకు నిలయం. ఇది విశ్వరూపం వల్ల. చూడండి ఇదేంటి చెప్పండి? విశ్వము కింద రాశారు చూడండి. విశ్వం సృష్టించబడింది మరియు నాశనం చేయబడింది. అదే విధంగా విశ్వరూపం కూడా కనిపించేది మరియు కనిపించనిది.
సో మనకు 10వ అధ్యాయం వరకు ఆ అర్జునునికి ఆడియో చెప్పాడు, తర్వాత ఈ అధ్యాయంలో వీడియో చూపిస్తున్నాడు అని అన్నారు కదా. ఇక్కడ మనకు పీపీటీలో కూడా వీడియోలు పెట్టినారనమాట. చూడండి మీరు. అర్జునునికి విశ్వరూపం చూపించినట్టు ఇక్కడ కూడా మనకు ఇదేంటి చెప్పండి. జననం మరణ తీసుకుంటున్నారు, మళ్ళీ జన్మలు మరణం మేడం. కూడా పొందుతారు. మరణ ఆ జన్మలు. ఆ, జన్మ మృత్యు జరా వ్యాధి. ఇక్కడ చనిపోతున్నాడు వీడు, ఇక్కడ మళ్ళీ పుడుతున్నారు, పెద్దగా అవుతున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏమంటారు, ఈ జంతువుల జాతి కూడా, జంతువుల నుంచే మనిషి వస్తున్నారు చూడండి. ప్రమోషన్ ఒకదాని తర్వాత ఒక జన్మ తర్వాత ఒక జన్మ తర్వాత ఒక జన్మ తర్వాత మనిషి జన్మ ఎత్తుతున్నాడు అనమాట. 84 లక్షల జీవరాశులు ఒక రౌండ్ వేసేసుకొని అప్పుడు మనిషి జన్మకు వస్తున్నాడు. సో ఆ మనిషి యొక్క జన్మ కూడా ఏంటి, పుడుతున్నాడు, బాల్యావస్థ, యుక్తావస్థ, అలా పెరుగుతున్నాడు, వృద్ధావస్థ, తిరిగి నశించిపోతున్నాడు. ఇదంతా కూడా భగవంతునిలో అర్జునుడు ఇవన్నీ చూస్తున్నాడంట ఇదంతా. నెక్స్ట్, కృష్ణుని దయతో మాత్రమే చూడగలము. ఈ విశ్వరూపం అనేది కృష్ణుని దయతో మాత్రమే చూడగలము అని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ వాసుకి సర్పాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవీ దేవతలు. కృష్ణుని తలల్లాగా ఉన్న వాళ్ళందరూ దేవీ దేవతలు. ఇంకా నెక్స్ట్ వీడియోలలో కనిపిస్తుంది మనకు. చూడండి, ఆయుధాలు, అన్ని ఆయుధాలు కృష్ణుని చేతుల్లో ఉన్నాయి. ఆ చేతులు ఎన్ని ఉన్నాయి చూడండి, నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్, సో అర్జునుడి యొక్క స్థానము సాటి లేనిది, కరెక్ట్. కృష్ణుడు అన్ని సంబంధాల స్థానము, ఓకే. నెక్స్ట్, అవగాహన. కృష్ణుడితో పోటీ స్ఫూర్తిని వదులుకోవడం మరియు నియంత్రిక మరియు యజమానిగా మారడం. ఓకే, 5వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు ఇవి డిస్కస్ చేస్తున్నారు. ఏంటి, కృష్ణుడితో పోటీ స్ఫూర్తిని వదులుకోవాలి మరియు నియంత్రిక మరియు యజమానిగా మారడానికి ప్రయత్నించడము. అర్జునుడి అడుగుజాడలను అనుసరించండి మరియు అనుగ్రహం స్వయం చాలకంగా వస్తుంది. అర్జునుడి యొక్క అడుగుజాడలు ఏంటి, అడుగుజాడలు ఇక్కడ అర్జునుడు ఎలాగైతే వినయంతో విధేయతతో భగవంతుని శరణాగతి వేడుకున్నాడు, అభ్యర్థిస్తున్నాడో అలాంటి మూడును మనం తీసుకోవాలన్నమాట. సో అలాంటి మూడు ఉన్నప్పుడు భగవంతుడు తనంతకు తాను ఏంటి వాలంటరీగా అనుగ్రహం అనేది చూపిస్తాడనమాట. ఇక్కడ చూడండి పిక్చర్, కృష్ణుడి యొక్క విశ్వరూపం మొత్తం చూపిస్తున్నాడు. ఇంకా 11వ అధ్యాయం మనం డీటెయిల్డ్ గా చూస్తే మనకు చదివినప్పుడు భగవద్గీతలో పర్వతాలు ఆయన యొక్క ఎముకలు చెట్లన్నీ ఆయన ఎముకల్లాగా ఉన్నాయంట. అట్లా సంథింగ్ కంపారిజన్ కూడా ఇచ్చారు. తర్వాత పర్వతాలు కూడా ఉన్నాయి తన యొక్క దేహంలో. అన్ని జంతువులు చనిపోతున్నాయి, బయటికి మరి పుడుతూ వస్తూ ఉన్నాయి ఆయన నోటి నుంచి. ఇక్కడ చూడండి, నోరు తెరుచుకున్నారు, నోటి నుంచి వస్తున్నది చూడండి. మనుషులు సృష్టి అనేది వరదలాగా వస్తున్నవి. సో పాములు, తేళ్లు, జంతువులు, అందరి దేవి దేవతలు, పర్వతాలు, చెట్లు, చేమలు, పుట్టలు, ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క భాగాలే, దేహం నుంచి వస్తున్నవే అని అంటున్నారనమాట. 14వ శ్లోకం విశ్వరూపం. సో 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, అప్పుడు అర్జునుడు దిగ్భ్రాంతి చెంది విస్మితుడై రోమాలు నిక్కబొడుచుకోగా తల వంచి నమస్కరిస్తూ చేతులు జోడ్చి భగవంతుని ప్రార్థించడం మొదలు పెట్టాడు. సో ఇక్కడ చూడండి, భగవంతుని యొక్క విశ్వరూపము, నేను ట్రాన్స్లేషన్ ఒకటి చదువుతూ వెళ్తాను. 5వ శ్లోకం నుంచి చెప్తున్నారు భగవంతుని యొక్క విశ్వరూపం ఎలా ఉంది అని. కొన్ని 2-3 శ్లోకాలు మాత్రమే చదువుతాను, అనువాదము.
ఆదిత్యులను, వసువులను, అశ్విని కుమారులను, సమస్త ఇతర దేవతలను ఇక్కడ చూడవలసింది. ఇంతకు పూర్వము ఎవ్వరూ చూడని వినని పలు అద్భుతమైన విషయాలను గాంచవలసింది. అంటే కృష్ణుడు తన యొక్క విశ్వరూపము చూపిస్తూ అర్జునుడికి చెప్తున్నారు, చూడు వీళ్ళందరూ ఉన్నారు, అశ్విని కుమారులు ఉన్నారు, వసువులు ఉన్నారు, ఆదిత్యులు ఉన్నారు, ఇతర దేవీ దేవతలందరూ కూడా ఉన్నారు, నువ్వు గాంచు, చూడు అని అంటున్నాడు 6వ శ్లోకంలో. 7వ శ్లోకంలో, ఓ అర్జున, నీవు చూడగోరేదంతా నా దేహంలోనే, తక్షణమే చూడు. ఇప్పుడు నువ్వు చూడగోరే దేనినైనా, భవిష్యత్తులో నువ్వు చూడాలనుకునే దేనినైనా ఈ విశ్వరూపము నీకు చూపుతుంది. కదిలేవి కదిలనివి సమస్తము పూర్తిగా ఇక్కడ ఒకే చోట ఉన్నాయి. నెక్స్ట్ 8వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, కానీ ఈ ప్రస్తుత నేత్రాలతో నీవు నన్ను చూడలేవు, అందుకే నీకు నేను దివ్యమైన నేత్రాలను ఇస్తున్నాను, నా యోగ ఐశ్వర్యాన్ని చూడు. సో భగవంతుడు అర్జునుడికి దివ్యమైన కనులను, దివ్యమైన నేత్రాలను ఇచ్చాడనమాట. ఇవి మనకున్నవి యాక్చువల్ గా చర్మచక్షువులు అని అంటారు. మనకున్న కళ్ళను చర్మచక్షువులు. సో మనము భగవంతుణ్ణి చూడాలన్నా, భగవంతుని యొక్క జ్ఞానము, దివ్య జ్ఞానంను అర్థం చేసుకోవాలన్నా ఉండాల్సింది జ్ఞాన చక్షువులు. సో ఆ జ్ఞాన చక్షువుల్ని అర్జునుడికి, ఆ నేత్రాలను అర్జునుడికి ఇస్తున్నాడనమాట. సో ఆయన అనుగ్రహంతో అర్జునుడు చూడగలుగుతున్నాడు. నెక్స్ట్ 10-11 శ్లోకాల్లో ఏం చెప్తున్నారు, అర్జునుడు ఆ విశ్వరూపంలో అనేక ముఖాలను, అనేక నేత్రాలను, అనేక అద్భుతమైన దృశ్యాలను చూశాడు. ఆ రూపము పెక్కు దివ్యమైన ఆభరణాలతో అలంకరించబడి ఎత్తబడిన పెక్కు దివ్య ఔషధాలను కలిగి ఉన్నది. అతడు దివ్యమైన పూమాలలను, వస్త్రాలను ధరించి ఉన్నాడు. పెక్కు దివ్య గంధాలు అతని దేహానికి పూయబడి ఉన్నాయి. అంతా ఆశ్చర్యంగాను, ప్రకాశమానముగాను, అపరిమితముగాను, సర్వ వ్యాపకముగాను ఉన్నది. ఈ విశ్వరూపమును ఆయన వర్ణిస్తున్నాడు ఎలా ఉంది అనేసి. నెక్స్ట్ 12వ శ్లోకము, ఆకాశంలో లక్షలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే వాటి కాంతి ఆ విశ్వరూపంలోని పరమ పురుషుని తేజోమును పోలుతుంది. లక్షలాది సూర్యులు వస్తే ఒక్కసారిగా ఆకాశంలో ఎంతటి తేజస్సు వస్తుందో అలా ఉందంట భగవంతుని యొక్క తేజస్సు. చాలా ఇంపార్టెంట్ కదా మేడం ఇది. ఇంపార్టెంట్ శ్లోకం. నెక్స్ట్ 14వ శ్లోకం ఇక్కడ చెప్పబడారు. అర్జునుడు దిగ్భ్రాంతి చెంది విస్మితుడై రోమాలు నిక్కపొడుచుకోగా తల వంచి నమస్కరిస్తూ చేతులు జోడ్చి భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టాడు. సో విశ్వరూపం చూసిన తర్వాత అర్జునునికి దిగ్భ్రాంతి చెందిపోయాడు. ఆశ్చర్యం అయిపోయింది. ఇంతటి శక్తిమంతుడా భగవంతుడు, ఇంతటి ఆపులేట్స్ ఉన్నది, ఇంతటి వైభవయుతుడా ఈయన భగవంతుడు అనేసి ఆయన ప్రార్థించడం మొదలు పెట్టాడు అనమాట. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ లో వెనకాల భగవంతునిది, ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నది ద్విభుజ ఫాము, 2 చేతులతో ఉన్నది అర్జునుని ఎదురుగా ఉన్నది. విశ్వరూపంలో చూడండి ఎన్ని చేతులు ఉన్నాయి చూడండి. తర్వాత వెనకాల ఇందాక చెప్పినట్టు అన్ని దేవీ దేవతలు, వసువులు అందరూ ఉన్నారు వీళ్ళ ఈ భగవంతుని యొక్క విశ్వరూపంలో. అర్జునుడి ప్రార్థనల్లో ఏంటి కవర్ అవుతున్నాయి? అర్జునుడి యొక్క ఆశ్చర్యము, కృష్ణుడి సూచనలు, అర్జునుడి ప్రార్థనలు 15 నుంచి 45వ శ్లోకం వరకు. సో 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అర్జునుడు పలికెను, ప్రియమైన కృష్ణ, సమస్త దేవతలు, ఇతర సమస్త జీవులు నీ దేహమునందు సమావిష్ణులై ఉండుటను నేను గాంచుచున్నాను. పద్మాసునుడైన బ్రహ్మను, శివుని, మహర్షులందరినీ, దేవతా సర్పములను కూడా నీ యందు నేను దర్శించుచున్నాను. సో ఎవరు? బ్రహ్మ, శివ, మహర్షులు, తర్వాత సర్పములు అన్ని కూడా నీ దేహంలో నేను చూస్తున్నాను కృష్ణ అని చెప్తున్నాడంట. హే విశ్వప్రభు, హే విశ్వరూప,
నీ దేహమునందు అపరిమితముగా సర్వత్రా వ్యాపించి ఉన్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నేత్రములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆది మధ్య అంతములను నేను గాంచలేకున్నాను. సో ఏది ఆది, ఏది మధ్య, ఏది అంతము అనేది కనిపించట్లేదంట అర్జునునికి భగవంతుని యొక్క విశ్వరూపములో. చూడండి ఇక్కడ ఈ పిక్చర్ లో చూడండి, భగవంతుని యొక్క విశ్వరూపంలో ఏమేమి ఇవన్నీ కూడా కవర్ అవుతున్నారు. అందరినీ చూస్తున్నాడు ఆయన. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, తర్వాత ఎవరు, వసులు, దేవి దేవతలు, సర్పాలు, కొండలు, గుట్టలు, నదులు, చెట్లు, చేమలు అన్నిటినీ సందర్శిస్తున్నాడు అర్జునుడు భగవంతుని యొక్క విశ్వరూపంలో. ఇది చూడండి ఇక్కడ ఇంకొక పిక్చర్. భగవంతుని యొక్క రూపం అలా ఉందండి. అంటే ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి అర్జునునికి భగవంతుని యొక్క విశ్వరూపం చూసేటప్పటికి భయం వేసేస్తుంది. ఇంకా చాలించి కృష్ణ, నా వల్ల కాదు, నేను చూడలేను అనేస్తాడనమాట. చూడండి, సముద్రాలు, రాక్షసులు, ఇక్కడ ఏదో నోరు తెరుచుకున్న రాక్షసుడు ఆ నోట్లో నుంచి చూడండి ఏవో పొగలు కక్కుతున్నాయి. అందరూ ఉన్నారు కృష్ణుని యొక్క రూపంలో. సూర్యుడు, చంద్రుడు, ఆది మధ్య అంతర్హితుని గాను, అపరిమిత వైభవము గల వాణిని గాను, అనేక బాహువులు గల వాణిని గాను, సూర్యచంద్రులు నేత్రములు గల వాణిని గాను, ప్రజ్వలించుచున్న అగ్ని వెలువడుతున్న ముఖము కల వాణిని గాను, సర్వ తేజముతో ఈ సమస్త విశ్వమును తపించు చేయుచున్న వాణిగాను నిన్ను గాంచుచున్నాను. సో ఇవన్నీ కూడా నేను నిన్ను ఈ విశ్వరూపంలో చూస్తున్నాను కృష్ణ. అపరిమితమైన వైభవము, అనంతమైన బాహువులు, చేతులు, అనంతమైన చేతులు, సూర్య చంద్రులు నేత్రములు. ఒక నేత్రము సూర్యుడు అంట, ఇంకొక నేత్రము చంద్రుడు అంట. సో అవన్నీ కూడా నేను చూస్తున్నాను. లెక్కలేనన్ని దీవెనలు, 19వ శ్లోకం ఇందాక చదివింది. నెక్స్ట్ 3 లోకాలలో వ్యాపించింది ఏంటి 20 శ్లోకంలో చెప్తున్నాడు. అర్జునుడి యొక్క ప్రార్థనలు ఇవన్నీ కూడా. నీవు ఒక్కడవే అయినను సమస్త ఆకాశమును, సర్వలోకములను మరియు వాని నడుమ గల ప్రదేశమునంతటిని వ్యాపించి ఉన్నావు. ఓ మహానుభావ, అద్భుతమును భయంకరమును అగు ఈ రూపమును గాంచి లోకములన్నీను కలత నొందుచున్నవి. చూడండి, ఈ రూపము అద్భుతమును మరియు భయంకరము కూడా. ఈ అద్భుతమైన భయంకరమైన నీ రూపమును చూసి లోకములన్నీ కలత నొందుచున్నాయి. అంటే ఇంకా నువ్వు చాలించు, ఇంకా చూపియద్దు, స్టాప్ చెయ్యి నీ విశ్వరూపము అన్నీ భయపడుతూ చెప్తున్నాడు అనమాట అర్జునుడు. భయం మరియు సమర్పణ ఇక్కడ చూడండి 21వ శ్లోకంలో. దేవతా సమూహములన్నీను నిన్ను శరణు వేడి నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు భయపడిన వారై ముకులిత హస్తములతో ప్రార్థించుచున్నారు. మహర్షులు, సిద్ధ సమూహములు రోధిస్తూ శాంతి శాంతి అనుచు వైదిక మంత్రములచే నిన్ను స్తుతించుచున్నారు. సో భయపడడం వల్ల ఇలా వాళ్ళందరూ శాంతి శాంతి అని స్తుతిస్తున్నారు. ఇంకా నీ విశ్వరూపమును చాలించు. కొంతమంది భయంతో, కొంతమంది భగవంతుని యొక్క గొప్పతనము తెలుసుకున్న తర్వాత భక్తితోటి, ముకులిత హస్తములతోటి శాంతి శాంతి అని చెప్తున్నారంట. 33వ శ్లోకంలో ఏం చెప్తున్నారు కృష్ణుడు? అందుచే లెమ్ము, యుద్ధ సన్నద్ధుడవై కీర్తి నొందుము. సో అట్లా తిరిగి ఇట్లా తిరిగి కృష్ణ యుద్ధం చెయ్యి అని చెప్పేస్తున్నాడు చివరికి. అంటే ఇక్కడ కృష్ణుడు, అంటే ఇక్కడ ఏదైతే మనము విశ్వరూపములో అర్జునుడు ఇంకొక విషయం కూడా చూశాడు. భవిష్యత్తులో నువ్వు చూడగోరేది కూడా చూడు అని చెప్పాడు కదా. భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా గాంచు అని చెప్పాడు కృష్ణుడు అర్జునుడిని. నా విశ్వరూపంలో చూడు, ఇప్పుడు జరుగుతున్నది చూడు, భవిష్యత్తులో జరగబోయేది కూడా కనిపిస్తుంది చూడు అని అన్నాడు. సో ఆ భవిష్యత్తులో ఇప్పుడు వీళ్ళు కురుక్షేత్రంలో ఉన్నారు, యుద్ధంకి రెడీగా ఉన్నారు. సో భవిష్యత్తులో అర్జునుడు ఏం చూస్తున్నాడంటే ఆ కురుక్షేత్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయినట్టు చూస్తున్నాడు అనమాట.
ఆల్రెడీ చనిపోయినారు వాళ్ళు. ఆ విశ్వరూపంలో అర్థమైపోయింది అర్జునునికి. సో ఎవరైతే కురుక్షేత్రంలో గ్యాదర్ అయినారో యుద్ధం చేయడానికి, వాళ్ళందరూ కూడా ఆల్రెడీ చనిపోయారు. కానీ కృష్ణుడు ఈయన అర్జునుడు పరమ భక్తుడు కాబట్టి భక్తునికి క్రెడిట్స్ ఇవ్వడానికి ఇలా చేస్తున్నాడు అనమాట. అంతే, ఒక నిమిత్త మాత్రునిగా యాక్ట్ చేస్తున్నాడు కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అంటే చేసేదంతా కృష్ణుడే, కానీ అర్జునుడు యాక్ట్ చేస్తున్నట్టు అనమాట. అదేంటి తోలు బొమ్మలాట అంటారు చూడండి, ఆ వెనకాల ఆడించేవాడు వేరే ఉంటాడు. దారాలు కట్టి వాడు ఇట్లా చెయ్యి ఇట్లా అంటే ఈ తోలు బొమ్మ కూడా ఇట్లా చెయ్యి ఎత్తేతుంది అనమాట. అట్లా ఇక్కడ వెనకాల ఆడి సూత్రధారి ఎవరు అని అంటే కృష్ణ. సో అందరినీ ఆల్రెడీ ఆయన చంపేశాడు. సో నువ్వు జస్ట్ యాక్ట్ చెయ్యి, మీడియేటర్ గా ఉండు. ఆ క్రెడిట్స్ అన్ని ఒక భక్తునికి ఇవ్వాలని భగవంతుని యొక్క అభిప్రాయం. యుద్ధ సన్నద్ధుడివై కీర్తి నొందుము. చూడండి, నువ్వు యుద్ధం చెయ్యి, నీ యొక్క ధర్మము క్షత్రియ ధర్మము కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. యుద్ధం చేయడం వల్ల నీకు కీర్తి అనేది లభిస్తుంది. వాళ్ళందరూ కూడా చంపగలగవు నువ్వు, రాజ్యం నీకు వస్తుంది, నీ యొక్క వంశం యొక్క కీర్తి కూడా నిలుస్తుంది. శత్రువులను జయించి సర్వ సముద్రమైన రాజ్యమును అనుభవింపుము. ఓ సవ్యసాచి, నా పూర్వపు ఏర్పాటుచే వారందరూ ఇదివరకే మరణించి ఉన్నందున ఈ యుద్ధమును నీవు కేవలం నిమిత్త మాత్రుడు కమ్ము. సో ఆల్రెడీ వాళ్ళందరూ చనిపోయినారు, నువ్వు ఇక్కడ ఒక యాక్ట్ చెయ్యి, ఒక పావుగా యాక్ట్ చెయ్యి అని చెప్తున్నారు అనమాట. ప్రయోజనం కోసము సాధనంగా మాత్రమే పని చేయండి. విశ్వమంతా శ్రీకృష్ణుని ఆజ్ఞ మరియు పర్యవేక్షణలో పనిచేస్తున్నది. ఇవన్నీ ఈ పాయింట్స్ 15వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు కవర్ అయినాయి అన్నమాట. మనల్ని సరిదిద్దడమే ఈ విశ్వ సృష్టి ఉద్దేశం. భగవంతుని ప్రణాళికలను అర్థం చేసుకోవడానికి మరియు కృష్ణ చైతన్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ విధంగా మేధస్సు మనది కేవలం సాధనాలు. 43వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? స్థావర జంగములతో కూడిన ఈ సమస్త సృష్టికి నీవే తండ్రివి. దానికి ముఖ్య పూజనీయుడవకు పరమాచార్యుడువు నీవే. కృష్ణుడు అర్జునుడు ప్రార్థిస్తున్నాడు. నీతో సమానుడెవ్వడూ లేడు, నీతో ఏకమైన వాడు కాని మరొకడు ఉండజాలడు. అపరిమిత శక్తి సంపన్నుడైన ఓ ప్రభు, అట్టి ఎడల ముల్లోకములలో నీకంటేను అధికుడెవడు ఉండును. సో భగవంతునికి ఇంకొక పేరు ఉంది. భగవంతునికి చాలా పేర్లు ఉన్నాయి, అందులో ఒక పేరు అసమూధ్వ. అసమూధ్వ అంటే మీనింగ్ భగవంతునితో సమానము ఎవరు ఉండరు, భగవంతునితో హయ్యర్ కూడా ఎవరు ఉండరు, అధికుడు కూడా ఎవరు ఉండరు. అందుకే ఆయనకు అసమూధ్వ అని పేరు. సమానము ఎవరు లేరు, అధికుడు కూడా ఎవరు లేరు, అంటే అందరూ ఆయన కింద ఉన్న వాళ్ళే. సో ఇక్కడ భగవంతుడు 2 చేతులతో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, 4 చేతులు ఉన్నప్పుడు ఎలా అనేసి. అంటే 4 చేతులు అంటే అది ఒక అఫిషియల్ అన్నమాట, అఫిషియల్ లుక్. ఇప్పుడు జడ్జ్ ఎలాగైతే న్యాయమూర్తి ఇంట్లో ఎలా ఉంటాడు, న్యాయమూర్తి ఇంట్లో కూడా ఆ నల్ల కోట్ వేసుకొని టై కట్టుకొని టక్ చేసుకొని ఉంటాడా? లేదు. న్యాయమూర్తి ఎలా ఉంటాడు, ఇంట్లో సాదా సీదా డ్రెస్ వేసుకొని మనవడితో మనవరాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు. అదే కోర్టుకు వచ్చాడు అనుకోండి, టై కట్టడము, ఆత్మ యొక్క ఆ జడ్జి యొక్క ఆ న్యాయవాది యొక్క కోటు వేయడము, రిజర్వ్డ్ గా ఉండడము, టక్ సూటు బూటు రిజర్వ్ గా ఉండడము, అది న్యాయవాది యొక్క డ్రెస్. సో అలాగే 4 చేతుల విష్ణు రూపంలో ఉన్నప్పుడు ఆ న్యాయవాది కోర్టులో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో, ఆఫీసులో ఎలా ఉన్నప్పుడు ఉంటాడో అలా అన్నమాట. రిజర్వ్డ్ గా ఉంటాడు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఆయన యొక్క
ఆ ఆధిపత్యమును చలాయిస్తూ ఉంటాడు. అదే వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు ఎలా అయితే క్యాజువల్ డ్రెస్ వేసుకొని పిల్లలతో ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ తుల్లుకుంటూ టీవీలో గేమ్స్ చూసుకుంటూ క్రికెట్ చూసుకుంటూ ఎలా అయితే ఉంటాడో అదే వ్యక్తి అలాగే ఇక్కడ కృష్ణ కూడా రెండు చేతులతో ఉన్నప్పుడు అంటే క్యాజువల్ గా ఉంటాడనమాట. భక్తులతో ఇక్కడ భక్తులతో ఆడుకోవడము, భక్తులతో సావాసం చేస్తూ పరాచకాలు ఆడుతూ అలా ఉండడం ఆయనకు బాగా ఆయనకి ఇష్టం అనమాట. యాక్చువల్ గా కృష్ణుడికి ఇలా ఉండడం ఇష్టము, భక్తులతో కలిసిమెలిసి ఉండడము, ఫ్రెండ్లీగా ఉండడము ఇష్టం అన్నమాట. ఇలా అఫిషియల్ గా ఉండడం ఇష్టం లేదు. సో ఈ రెండింటి మధ్య భేదాలు ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ స్లైడ్ లో ఉంది. ఇది చూడండి, విరాట్ రూపము మరియు 4 చేతులు. విరాట్ రూపం అనేది 4 చేతులతో ఉన్న ఇది. శ్యామసుందర రూపము 2 చేతులు. ఇవి యాక్చువల్ గా భక్తులు కోరుకునేది. ఏది? శ్యామసుందర రూపము 2 చేతులతో ఉన్న రూపము. సో విరాట్ రూపము తాత్కాలికము, ఇది పర్మనెంట్ కాదు. అదే శ్యామసుందర రూపము అనేది శాశ్వతమైనది. ఇక్కడ విరాట్ రూపము ఆఫీస్ లో లాగా 4 చేతులు ఉన్నది, ఆఫీస్ లో లాగా ఇందాక చెప్పుకున్నాం కదా, అలా అన్నమాట. ఇక్కడ 2 చేతులతో ఉండడము ఇంట్లో ఉండడం లాగా అన్నమాట. ఇదే ఇష్టం ఆయనకు. నెక్స్ట్, సన్నిహిత సంబంధాలు లేవు. ఎప్పుడు 4 చేతులు విరాట్ రూపంలో సన్నిహిత సంబంధాలు, క్లోజ్ రిలేటివ్స్, బంధువులు ఇలాంటివి ఏమి ఉండవు. ఆయన చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా కూడా భయపడతారు అందరూ. నెక్స్ట్, ఇక్కడ దగ్గర సంబంధం ఉంది 2 చేతులతో ఉన్నప్పుడు శ్యామసుందర రూపంలో. నెక్స్ట్, గౌరవం కలగలిసిన భక్తి. ఎక్కడ? విరాట్ రూపంలో గౌరవం కలగలిసిన భక్తి. భక్తి ప్రేమతో మిళితమైనది. ఇక్కడ ప్రేమతో ఉన్న భక్తి శ్యామసుందర రూపంలో. సో ప్రేమతో ఉన్న భక్తిలోనే యాక్చువల్ టేస్ట్ అనేది దొరుకుతుంది అనమాట మనకు. నెక్స్ట్, సేవకుడిగా ఉండే భక్తి మార్గాలు. ఇక్కడ విరాట్ రూపంలో సేవకుడిగానే ఉండాలి భక్తి మార్గంలో అని అంటున్నారు. ఇక్కడ ఈ అన్ని సంబంధాలు ఎంచుకోవచ్చు. మిత్రుడుగా ఉంచుకోవచ్చు కృష్ణుణ్ణి, బిడ్డగా ఎంచుకోవచ్చు, ప్రేమికునిగా చూడొచ్చు, తల్లిదండ్రుల తీరులో కూడా చూడొచ్చు. సో ఏ రకంగా అయినా కూడా భగవంతుని మనము యాక్సెప్ట్ చేయొచ్చు అన్నమాట. రసాలు మనకు భగవద్గీతలో స్టార్టింగ్ లోనే ఇంట్రొడక్షన్ లో ఉన్నది. శాంతరసము, దాస్యరసము, సాఖ్యరసము, తర్వాత సాఖ్యరసము, దాస్యరసము, మాధుర్య రసము, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ శ్యామసుందర 2 చేతులతో ఉన్న దాంట్లో కవర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఆనందం ఉంది, ఇక్కడ అనంతమైన ఆనందం ఉంది. సో భక్తులు అనేవాళ్ళు, ఎవరైనా భక్తులు శ్యామసుందర రూపము 2 చేతుల రూపమునే ఇష్టపడతారు. ఇక్కడ 2 చేతుల రూపంలో ఎలా ఉంటాడో కృష్ణుడు అదే ఇష్టపడతారు. సో ఇక్కడ విరాట్ రూపం చూపించేటప్పటికి అర్జునుడికి చాలా భయం వేసేసింది. ఇంకా చాలు, నీ విరాట్ రూపం మేము చూడలేకనున్నాము, మానుకో, వదిలేసే, ఇంకా విరాట్ రూపం స్టాప్ చేయని చెప్పేస్తారనమాట. అది చాలాసేపు చూడలేం విరాట్ రూపం అనేది. నెక్స్ట్ 55వ శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇది ఇంపార్టెంట్ శ్లోకం. ఇది కూడా, ఒక ప్రియమైన అర్జున, నా శుద్ధ భక్తి యుక్త సేవయందు నెలకొని ఉండు వాడును, కామ్యకర్మలు మనోకల్పనలనేది కల్మషముల నుండి విముక్తుడైన వాడును, నన్నే తన జీవిత పరమ లక్ష్యముగా భావించి నా కొరకై కర్మ నొనరించు వాడును, సర్వజీవుల ఎడల మిత్రత్వమును కలిగి ఉండువాడను అగు మానవుడు నన్నే తప్పక చేరును. చూడండి, సో ఎవరైతే ఇవి చేస్తున్నారో, ఎవరైతే ఈ లక్షణాలకు ఫిట్ అవుతాడో వాడు భగవంతుణ్ణి తప్పక చేరుతారు అని చెప్తున్నారనమాట. ఏంటంటే అవి శుద్ధ భక్తియుత సేవ చేయాలి, కామ్యకల్పనలు మనోకల్పనల నుండి కల్మషాల నుండి విముక్తుడై ఉండాలి,
నన్నే తన జీవిత పరమ లక్ష్యముగా భావించి ఉండాలి. నా కొరకై కర్మ నొనర్చాలి. సర్వ జీవుల ఎడల మిత్రత్వమును కలిగి ఉండాలి. ఇవన్నీ ఎవరైతే అయితే ఉంటాయో వాడు నన్ను తప్పకుండా చేరుతాడు అని చెప్తున్నారు అన్నమాట. ఇది 55వ శ్లోకం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. సో ఇవన్నీ మనం చేసామనుకోండి, ఇక్కడ ఏదైతే కృష్ణ కండిషన్స్ పెట్టాడో ఇవి చేస్తున్నాం అనుకోండి, మనము తప్పకుండా భగవంతుడు ధామంకు వెళ్ళొచ్చు అన్నమాట. భగవంతుని యొక్క ధామము డోర్స్ ఎప్పుడూ ఓపెన్ లోనే ఉన్నాయి మన కోసం. మన ప్రియతమ మిత్రుణ్ణి సాంగత్యమే అతని సంపద కంటే మనల్ని సంతోషపరుస్తుంది. అదే విధంగా భగవంతుని వైభవాల కంటే అతని సహవాసం చాలా ఆహ్లాదకరమైనది. చూడండి ఇక్కడ ఎంత శుభ్రంగా భగవంతుడు శ్యామసుందర రూపంలో 2 చేతులతో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆవుల వెనకాల తోలుకుంటా వెళ్ళడము, నవ్వుతూ ఆడుతూ పాడుతూ తుల్లుతూ ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు ఆడుకుంటారు, కృష్ణుని చేత కూడా ఆటలు ఆడిపిస్తారు, కృష్ణుడిని ఒక ఆట ఆడుకుంటారు. కృష్ణుని మనకు బాల్యలీలన్నీ చూశాం కదా. కృష్ణుడు వెన్నను దొంగలించిన వెన్నను కోతులకు వాటికి ఫ్రెండ్స్ అంతా పెట్టడము. సో గోపికలందరూ వచ్చి కృష్ణుడిని పట్టేసుకొని కంప్లైంట్ చేయడము వాళ్ళ అమ్మకు. ఇవన్నీ కూడా ఇంత ఆటలు ఆడుతున్నారు కదా భగవంతునితో కృష్ణునితోటి. అది ఎందుకు అంటే ఎలా జరుగుతోంది అని అంటే, ఆ 2 చేతులతో ఉన్న శ్యామసుందర ఫామ్ లో ఇవన్నీ కూడా చేయగలరు వాళ్ళు. అదే 4 చేతుల ఫామ్ లో ఉన్న విష్ణు రూపంలో ఉన్నప్పుడు అవి చేయలేరు వాళ్ళు. సో ఇది భక్తులకు చాలా ఇష్టమైన రూపము శ్యామసుందర రూపము. అంటే భగవంతుని యొక్క వైభవాల కంటే భగవంతుని యొక్క సాంగత్యమే ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. సో ఇవన్నీ కవర్ చేశాం ఇప్పుడు. అర్జునుని యొక్క అభ్యర్థన 1వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు, తర్వాత విశ్వరూపంలో 5వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు విశ్వరూపంలో ఏమేమి గాంచగలిగినాడు అర్జున. సో పర్వతాలు, సముద్రాలు, నదులు, చెట్లు, చేమలు, పుట్టలు, గుట్టలు ఇవన్నీ కూడా చూడగలిగాడు. తర్వాత అది చూసిన తర్వాత ఆయన మోహం వీడిపోయింది. వెంటనే ప్రార్థనలు మొదలు పెట్టారు 15 నుంచి 45 వరకు. నువ్వు అంతటి అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, అంత గొప్పవాడివి అని ప్రార్థనలు మొదలు పెట్టాడనమాట. 46 నుంచి 55 వరకు వీళ్ళ ఈ 2 రూపాలు, 2 భుజముల రూపము చతుర్భుజ రూపం మధ్య డిఫరెన్స్. ఆ తర్వాత ఏది భక్తులకు ఇష్టమైన రూపము అనేది ఇక్కడ 46 నుంచి 55వ శ్లోకంలో మనము చదువుకున్నాం అన్నమాట. సో ఓకే, ఇక్కడికి స్టాప్ చేస్తాను నేను.